మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తలు. ప్రధానమంత్రి ఉజ్వలా యోజన కింద సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 9 నుంచి 4కు తగ్గించింది. పథకం ప్రారంభంలో 12 సిలిండర్లపై సబ్సిడీ ఉండగా గతంలో 9కు తగ్గించి తాజాగా మరోసారి కోత విధించింది. అయితే ఒక్కో సిలిండర్పై రూ. 330 సబ్సిడీ మాత్రం కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్లలో వెల్లడించారు. వీరిలో భాష్యం రామకృష్ణ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆయన కుటుంబానికి 169.97 కోట్ల రూపాయలు చరాస్తులు, 502.64 కోట్ల రూపాయలు స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూపాయి 672.61 కోట్లుగా ప్రకటించారు. కాగా ఆయనపై 200.65 కోట్ల రూపాయలు అప్పులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా చామవరం గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తాటిచెట్టు నుంచి తీసిన తాజా కల్లును రుచి చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువు లంకకు చెందిన సానబోయిన సత్యనారాయణ ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎంను కలిసి గ్రామ సమస్యలను వివరించగా వాటి పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. తన కల నిజమైందంటూ సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. భువనగిరి, సోమశిల ప్రాంతాలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద మహిళా సంఘాలు కొనుగోలు చేసిన 400 కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. తొలి విడత 153 బస్సులతో కలిపి మొత్తం సంఖ్య 553కు చేరగా వీటి ద్వారా మహిళా సంఘాలకు ఏటా రూపాయి 2.44 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ ఏడాది 227 రోజుల పాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. ప్రతిరోజూ క్రీడలు, యోగా, పుస్తక పఠనం తప్పనిసరి చేయగా ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డేగా నిర్వహించనున్నారు. 10th సిలబస్ను జనవరి 10 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవి ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. నమస్కారం.